టీడీపీ వాళ్ళ మిస్సెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ జనసంద్రమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ నాయకులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా వైఎస్ విజయమ్మ, షర్మిల, అదేవిధంగా వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అందరూ కూడా ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మరి కాసేపు ఇక్కడే ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహిస్తారు. మరోవైపు బయట విపరీతంగా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు బయట బారులు తీరి ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఘాటు సందర్శించుకునే అవకాశం ఉంది. భారీగా వివిధ జిల్లాల నుంచి కూడాను అభిమానులందరూ కూడా వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించేందుకు ఇక్కడికి వచ్చారు. ఆయన స్మృతులను కూడా వాళ్ళు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన లోని మంచితనాన్ని, అదేవిధంగా ఆయన ప్రజలకు సేవ చేసేటటువంటి సేవా తత్పరత, ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఆయన్ని ఒకసారి దర్శించుకొని వెళ్ళాలని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి, కుప్పం నుంచి, విజయవాడ నుంచి, ప్రకాశం జిల్లా నుంచి కూడా చాలా మంది అభిమానులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఘాటు వద్ద కుటుంబ సభ్యులందరితో కలిసి కొంతమంది పార్టీ నాయకులు కూడా, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా కడప మేయర్ సురేష్ బాబు, ఇతర నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మిగతా నాయకులందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అదేవిధంగా వైఎస్ భారతి వీళ్ళందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు. మొత్తం మీద 6వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ప్రస్తుతానికైతే జనసంద్రమైందని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఘాటు వద్దకు వెళ్లి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి లోపలికి వచ్చేటప్పుడు కూడా వీళ్ళందరూ ఆయనకి కలిసి ఆయన మొత్తం ఘాటు దగ్గరికి వెళ్లి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఘాటు వద్ద ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు అయితే కొనసాగుతున్నాయి. ఆయన 6వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు అందరూ పార్టీ నాయకులతో పాటు అభిమానులందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి సేవలన్నింటినీ గుర్తుకు చేసుకుంటున్నారు. ఆయన లేని లోటు ఈరోజు కనిపిస్తుంది అనేది స్పష్టంగా వాళ్ళందరూ చెప్తున్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉండేవి కాదు అనేది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కుప్పం ప్రాంతం నుంచి కూడా దాదాపుగా చాలా మంది ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విజయవాడ, ప్రకాశం జిల్లా, ఇటు అనంతపురం చుట్టుపక్కల జిల్లాలతో పాటు కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా మహిళలు కూడా ఎక్కువ మంది తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రత్యేక ప్రార్థనలు మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా కుటుంబ సభ్యులు విజయమ్మ, అదేవిధంగా వైఎస్ షర్మిల, భారతి, ఇతర వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అందరూ కూడా ఈ రోజు ఉదయాన్నే ఇడుపులపాయకి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఇడుపులపాయకి చేరుకొని ఇప్పుడు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో ఆయన ఈ ప్రత్యేక ప్రార్థనలు ముగించుకొని తర్వాత ఆయన హైదరాబాద్ బయలుదేరేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ప్రార్థనలు కొనసాగుతున్నాయి. మరోవైపు విపరీతంగా జనం అయితే వైఎస్ఆర్ అభిమానులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి నివాళులర్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళు ఘాటు దగ్గరికి వెళ్లి కొంతమంది నివాళులర్పించి వెళ్లారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇటు ప్రకాశం జిల్లా, విజయవాడతో పాటు కుప్పం ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద నివాళులు అర్పించేందుకు భారీగానే జనం తరలి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇడుపులపాయ ఘాటు వద్ద ప్రత్యేకమైన ప్రార్థనలు కొనసాగుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇటు రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవను కూడా అభిమానులందరూ కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇటువంటి ఎన్నో పథకాలు పేద ప్రజల గుండె తలుపు తట్టాయని చెప్పేసి
చెడుకు ఎదురు